విజయవాడ వరద బాధితులకు చాలా మంది అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా ఉచిత సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత సర్వీసులు చేస్తుంటే మరోపక్క ప్రజలు, ప్రైవేటు సంస్థల బాధితులకు ఉచిత సర్వీసులు అందిస్తున్నారు. వాటిపై బిగ్ టీవీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఒక్కో శిబిరం వద్దకు వెళ్లి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సింగనగర్లో వరద నీటిలో పాడైన ఇంటి సామాన్లను స్వచ్ఛందంగా రిపేర్ చేస్తున్నారు. త్రినేత్ర ఇండియన్ గ్యాస్ వారు గ్యాస్ స్టవ్లను రిపేర్ చేసి ఇస్తున్నారు. పూర్తిగా పాడైన వాటిని తక్కువ ధరలో ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకుని కొత్తవి ఇస్తున్నారు. విజయవాడ ముంపు ప్రాంతాలలో ఎక్కడైతే వరద ప్రభావిత ఏరియాస్ ఉన్నాయో అక్కడ మెయిన్గా ప్రధానంగా గ్రౌండ్ ఏరియాలో ఉన్న సామాన్లు అంటే ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ కూడా వరద నీటి వల్ల అయితే కనుక అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి కొన్ని సంస్థలు అయితే కనుక స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచిత సేవా శిబిరాలను అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం సింగనగర్లో అయితే ఉన్నాము. చూడొచ్చు, రోడ్డు పక్కనే ఒక స్టాల్ని పెట్టుకుని మరి ఇండియన్ ఆయిల్ వాళ్ళైతే కనుక ఉచిత సేవా శిబిరం అయితే ఇక్కడ పెట్టారు. త్రినేత్ర ఇండియన్ గ్యాస్ వారి వరద బాధితుల సహాయార్థం అని చెప్పేసి కూడా వీళ్ళు ఈ స్టాల్ని పెట్టడం జరిగింది. విజయవాడ ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాంటి స్టాల్స్ని మనం చూడొచ్చు. వీళ్ళు గ్యాస్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్లో చూస్తున్నాము. గ్యాస్ స్టవ్ని ఉచితంగా రిపేర్ అయితే చేస్తున్నారు. బాధితులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో అయితే గ్యాస్ పాడైపోవడం కానీ, స్టవ్స్ పాడైపోవడం కానీ, లేకపోతే కూలర్స్ కానీ ఏవైతే కింద పెట్టుంటారో గ్రౌండ్ ఫ్లోర్లో ఆ సామాన్ చాలా వరకు పాడైపోయి ఉంటాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ చాలా వరకు కూడా వాటిని రిపేర్ చేయడానికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా అయితే ముందుకు వస్తున్నాయి. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక డ్రైవ్ని అయితే కండక్ట్ చేసింది. ఆ డ్రైవ్లో మనం స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాము. ఉచిత సేవా శిబిరాలను అయితే కొన్ని సంస్థలు చేస్తూ ముందుకు వస్తున్నాయి సహాయార్థం అంటూ కూడా. ఇండియన్ ఆయిల్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఐడియా ఇండియన్ ఆయిల్ వాళ్ళు ప్రతి శిబిరాలను ఎక్కడెక్కడ పెట్టారండి? విజయవాడ సింగనగర్లో పెట్టారండి క్యాంప్ అన్నది. తర్వాత మనం వచ్చేసి పైపుల్ రోడ్లో కూడా పెట్టారు. ఇది వచ్చి త్రినేత్ర ఇండియన్ గ్యాస్ అని బుడవరంతో నుంచి వాళ్ళ సహాయార్థం మనం ఫ్రీగా స్టవ్ సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు. స్టవ్స్ ఒకటేనా లేకపోతే ఇంక ఎలాంటి పరికరాలన్నీ కూడా ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉంటుంది? ఓన్లీ స్టవ్స్ అండి. ఓన్లీ స్టవ్ ఒక పాడైపోతే దాన్ని ఎక్స్చేంజ్ కూడా తక్కువ రేట్లో ఇస్తున్నారు స్టవ్స్. ఒక 3,000 ఉన్న స్టవ్స్ 2,000కి ఇస్తున్నారు ఎక్స్చేంజ్ తీసుకొని. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మా దగ్గర కొత్త స్టవ్స్ కూడా తీసుకొచ్చాము. స్టవ్స్ బాగోపోతే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఎంత కాస్ట్ లో? ఇప్పటి వరకు చాలా మంది నష్టపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయో లేక చాలా మంది కూడా కొంచెం దయనీయమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత తక్కువ స్థాయిలో అంటే స్టవ్ వచ్చేసి 3,500 అండి. ఆ 1000 రూపీస్ తగ్గించి 2,500కి ఇస్తున్నాము. పాత స్టవ్ తీసుకొని 2,500కి ఇచ్చేస్తున్నాం. కంపెనీ స్టవ్స్ బటర్ఫ్లై, మంచి కంపెనీ. వాళ్ళు కొనుక్కోవడానికి విల్లింగ్ ఉంటేనే. సో చూడొచ్చు, మనం ఇక్కడ కొత్త స్టవ్ని కూడా పెట్టారు. ఈ స్టవ్లను అయితే కనుక ఎంత కాస్ట్ ఉందో ఆ కాస్ట్కి సగానికి సగం రేట్ని అయితే తగ్గించి మరి బాధితులకి ఇంకా తక్కువ ధరలో వాళ్ళకి అందించే ప్రయత్నం అయితే ఇండియన్ ఆయిల్ చేస్తూ ఉంది. చూడొచ్చు, మనం ఇక్కడ కొంతమంది బాధితులు వచ్చి ఉన్నారు. వీళ్ళకి ఈ శిబిరం గురించి ఎలా తెలిసిందో మనం కనుక్కుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ ఏ ఏరియా నుంచి మీరు వచ్చారు? రాజీనగర్. ఓకే, ఏంటి స్టవ్ ప్రాబ్లం? ఎక్కడ ఏరియా మొత్తం అంతా మీ ఏరియా పరిస్థితి ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ ఇది ఉందని మీకు ఎలా తెలిసింది? రాజీనగర్ పరిస్థితి మొత్తం మునిగిపోయింది. సో అక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ బాగు చేస్తున్నారంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఓకే, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఇవ్వడం ద్వారా ఇక్కడికి వచ్చాము. అంతే, ఇక్కడికి వచ్చాము. ఓకే, సో చూడొచ్చు, మనం ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే చాలా మందికి ఇప్పటికే రిపేర్ ఉచితంగా చేశారు కాబట్టి వాళ్ళ దాకా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి రిపేర్ చేయించుకోగలుగుతున్నారు. బిగ్ టీవీలో మనం ఇది ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఇలాంటి శిబిరాలు ఒక్క చోటే కాదు, విజయవాడ ముంపు ప్రాంతాల పరిసరాల్లో మొత్తం మీద చాలా చోట్ల కూడా పెట్టున్నారు. మొత్తం అన్ని ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సింగనగర్లో స్టవ్స్ రిపేర్ శిబిరం అయితే ఇది. తర్వాత ఇంకా బైక్ రిపేర్లను కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఉచిత సేవా శిబిరాలపై వైద్య రంగం కూడా దృష్టి పెట్టింది. బాధితులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరద ముంపుకు గురైన ప్రజల్లో చాలా వరకు జ్వరం, ఎలర్జీ వంటి సమస్యలు అధికంగా గమనించామని చెబుతున్నారు డాక్టర్లు.
ఓన్లీ పరికరాలకి సంబంధించే కాదు, వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు విజయవాడ మీద. ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళందరి దగ్గరికి కూడా ఉచిత సేవా శిబిరాలను పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ విన్నవించుకునే అవకాశం అయితే సేవా శిబిరాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ ఒక సేవా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్ అండ్ ఆల్సో ఇక్కడ నర్స్ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన టాబ్లెట్స్ కానీ లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే వరద ముంపు ప్రాంతాలలో ప్రజలు జనరల్గా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలకు సంబంధించి కూడా అంటే వరద ప్రభావిత ప్రాంతాలు చాలా వరకు కూడా ఆ మురికి నీటిలో వాళ్ళు ట్రావెల్ చేయడం కానీ లేకపోతే వాటర్ లేకపోవడం కానీ చిన్న చిన్న అలర్జీస్ రావడం లేకపోతే వాళ్ళు జ్వరానికి అలాంటి అనారోగ్య సమస్యలకి లోనవ్వడం కానీ వాటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని చెప్పొచ్చు. డాక్టర్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ కొంతమంది బాధితులు విజయవాడలో అంటే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు పరిసరాలలో అయితే కనుక ఇలాంటి శిబిరాలను మనం చూడొచ్చు. డాక్టర్ గారు ఉన్నారు ప్రస్తుతానికి, ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. సో ఇలాంటి శిబిరాలు దగ్గర జనాలు ఎలా వస్తున్నారు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారండి జనరల్గా? ఎక్కువ బాడీ పెయిన్స్, ఫీవర్, ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి ఎక్కువ వీటితోనే వస్తున్నారు. వాటన్నిటికీ ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేసిన మందులు వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని ఇచ్చేయడమే అండి మందులు. ఓకే, అంటే మేజర్గా ఇప్పుడు ఫ్లడ్స్ విజయవాడ మొత్తం మీద కూడా ఆ మురికి వాటర్లో జనాలందరూ కూడా అక్కడ ఉండడం కానీ అక్కడ ఎలాంటి రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందంటారు జనరల్గా? ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తే టైఫాయిడ్ కానీ అలాంటివి ఎక్కువ వస్తున్నారండి. స్టమక్ పెయిన్ కానీ అలాగా, లేదా ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తున్నారు. ఫీవర్, మైల్డ్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ ఇవే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నారు జనాలు. వస్తే వాళ్ళకి మామూలు జనరల్ ట్యాబ్లెట్సే ఉన్నాయి, అవి సప్లై చేస్తాం. ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, అవి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. చూడొచ్చు మనం అంటే క్యాజువల్గా డైలీ సీజనల్ వైజ్ ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి ఆరోగ్య సమస్యలను కూడా వీళ్ళు చెప్పుకోవడానికి డాక్టర్ వద్దకు వస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ ముంపు ప్రాంతాల నుంచి బయటకు రావాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. వాళ్ళందరికీ కోసం కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి వైద్యాన్ని అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. చూడొచ్చు మనం అంటే ఇక్కడ కూర్చున్న నేను కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించే ఒక ఉచిత సేవ అయితే అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు.